నాగర్ కర్నూలు జిల్లాలో ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న దినసరి కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఐటీడీఏ కార్యాలయం ముందు 72 గంటల నిరసనకు పిలుపునిచ్చారు. డైలీ వేజ్ వర్కర్లకు టైం స్కేల్ అమలు చేయడంతో పాటు ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని గత 33 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. 72 గంటల నిరవధిక దీక్షలో భాగంగా ఇటు బతుకమ్మలు ఆడి నిరసన తెలపడంతో పాటు అక్కడే నిద్రించారు. రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన జీవో నంబర్ 64 వల్ల తమ జీవితాలకు కోత పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పని భారానికి అనుకూలంగా కార్మికుల సంఖ్యతో పాటు జీతాలు కూడా పెంచాలని కోరుతున్నారు. ఈ నిరవధిక సమ్మెలో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే దినసరి కార్మికులు పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెను తీవ్రతరం చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించారు డైలీ వేజ్ కార్మికులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ట్రైబల్ హాస్టల్స్లలో ఆశ్రమ పాఠశాల హాస్టల్స్, స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి డైలీ వేజ్ వర్కర్స్ గత 32 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే 4 ఐటీడీఏ కార్యాలయాల ముందు డైలీ వేజ్ వర్కర్లు 72 గంటల పాటు నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పి జేఏసీ కమిటీ పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే నాగర్ కర్నూలు జిల్లా మన మన్ననూరు ఐటీడీఏ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికీ 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వర్కర్లు కనీసం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం కాదు కదా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నా, ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జీవో నెంబర్ 64ను తీసుకొచ్చి ఉన్నటువంటి వేతనాలను తగ్గించేటటువంటి జీవో, దుర్మార్గమైనటువంటి జీవో ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్తా ఉన్నాం. కనీసం చనిపోతే మట్టి ఖర్చులకు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ, పరిపాలన ప్రభుత్వాలు కొనసాగుతూ ఉన్నాయి. వీళ్ళ పక్షాన ఆలోచన చేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనిచో ఈ పోరాటాన్ని ఇంతటితో ఆపకుండా హైదరాబాద్ రాజధానికి, మన తెలంగాణ రాజధాని హైదరాబాద్కు కూడా చేరుకునే దానికోసం ఈ పోరాటాన్ని తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి ఇల్లుని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మాకు తెలియకుండానే మాకు పండుగ గీతాలు పడతాయని మేము సంతోషపడుకుంటా మేముంటే, మాకు తెలియకుండానే మాకు వచ్చే 15,000 11,000 చేసిరు సార్. మా పిల్లలకి ఎట్లా బతికించుకోవాలి, మా పిల్లలు ఎట్లా చదివించుకోవాలి, మా పిల్లల పండుగ ఏం చేసుకోవాలి, మేము మా పరిస్థితి ఏంది, మమ్మల్ని ఎవరు అర్థం చేసుకుంటారు? అందరు వచ్చి, పెద్ద అధికారులు అందరూ వచ్చి మాకు సహకరించాలి, మాకు అందరూ సహకరించాలని మేము కోరుకుంటున్నాం. మాకు చాలా కష్టాలలో ఉన్నాం. మాకు భూములు లేవు, శిల్కలు లేవు, చేలు లేవు, ఇండ్లు లేవు. మేము దాని మీదనే ఆధారపడి బతుకుతున్నాం. మా పరిస్థితి ఏంది? మమ్మల్ని ఎవరు సహకరించాలి?